ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూసాము. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అసలు హర్ష గారు ఎప్పుడు కామెడీగా సినిమా అయితే బాగా నవ్విస్తారు, కానీ ఇది ఒక మెయిన్ లీడ్ చేశారు. చాలా చాలా బాగుంది సినిమా అయితే. ఒక బకాసుర రియల్ లైఫ్లో ఎట్లా ఉంటుంది అనేది, మనమైతే దేవుళ్ళని చూస్తాం, కానీ రియల్ లైఫ్లో బకాసుర ఎలా ఉండారనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు శివ గారు. శివ డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఈ సినిమాలో. ప్రవీణ్ గారి క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. 5 ఫ్రెండ్స్ ఉంటారు భయ, సినిమా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మీరు థియేటర్కి వచ్చి తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. ప్రతి మూమెంట్ అయితే చాలా బాగా నవ్వుకుంటారు. లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది. మాకైతే లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే ఏడుపు వచ్చేసింది భయ. మీరైతే సినిమాకి తప్పకుండా మీ ఫ్యామిలీతో రండి. ఫస్ట్ టైం అంటే టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాము. టాలెంట్ ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నా ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ చూడవలసింది సినిమా మాత్రం. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాది ఇంత మంచిగా చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, నా సీన్ అయితే నిజంగా సినిమాలు మాత్రం మొత్తం చూపించి షాక్ అయినా, ఇలా తిరిగి షాక్ అయ్యారా అంట. నా నడుము నా టచ్చర్ అయితే మస్తు చూపించిండ్రు. నిజంగా చెప్తున్నా, మూవీ మాత్రం ఒక లెవెల్గా ఉంది. పార్ట్ 2 కూడా ఉంటుంది కాబట్టి పార్ట్ 2 నుంచి మాత్రం రచ్చే మామూలు నన్ను అయితే మొత్తం చూపించారు. దాంట్లో అయితే నిజంగా చెప్పడం టిక్ టాక్ వాళ్ళు మొత్తం ఉన్నారు. నిజంగా చెప్పండి, మా టిక్ టాక్ బ్యాచ్ మొత్తం పెట్టినందుకు బాగుంది. బంగారం కత్రపాప సత్య దుర్గారావు, అబ్బా ఏం నవ్వుకున్నా. నా సీన్ అప్పుడు అంటే నా లైఫ్ లో ఇంకొకసారి నిజంగా చెప్తున్నా, నన్ను ఎవరైనా పట్టుకుంటే బాగుంది అనిపించిండే. నిజంగా చెప్తున్నా, సీన్ లో మాత్రము డైరెక్టర్ మాత్రం మొత్తం నా నడుము, నా షేపు కింది నుంచి పైకి చూపించిండు. మామూలుగా లేదు అసలు. నా జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తా అనుకోలేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరు కంపల్సరీ నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, అందరు వెళ్ళి ఈ మూవీ చూస్తారు అనుకుంటున్నా. మామూలు కూడా రచ్చే మామూలు కాబట్టి రచ్చని ఇది ఎప్పుడు పోయినాక మీరే రివ్యూ చెప్తున్నా. మామూలుగా ఉండదు. నా మాటే శాసనం. బై గాడ్. అందరు బాగా యాక్టింగ్ చేశారు. నేను చూసిన మూవీలో బెస్ట్ మూవీ ఇది. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా సూపర్గా అనిపించింది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగుంది, ఆర్ఆర్ ఇంకా చాలా సూపర్గా ఉంది. అందరు యాక్టింగ్ బాగా చేశారు. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బకాసుర రెస్టారెంట్ మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది. అంటే ఇలాంటి సినిమా అయితే ఇంతవరకు నేను చూడలేదు. అంటే ఈ జోనర్లో వచ్చిన సినిమా అయితే ఇంతవరకు చూడలేదు. కొత్తగా ట్రై చేశారు. చాలా కొత్తగా ఉంది సినిమా. ఒక మంచి ఎమోషన్, అంటే సినిమాకి సంబంధించి ఒక కామెడీ టైమింగ్ కానీ ఎమోషన్ అంటే థియేటర్లో కామెడీ ఎంజాయ్ చేస్తాం, అలాగే ఎమోషనల్ ఎంజాయ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి సినిమా అనమాట. చాలా రోజుల తర్వాత మంచి హ్యాపీనెస్, అంటే థియేటర్ నుంచి వస్తేప్పుడు ఒక హ్యాపీగా ఫీల్ అయితే వచ్చింది. అలాగే సినిమా చూసుకుంటే మెయిన్గా నిజంగా చెప్పాలి, డైరెక్టర్ గురించి చెప్పాలి భయ్య. అంటే ఇలాంటి స్టోరీలు తీసేయడం అంటే ఒక రేంజ్ ఉండాలన్నమాట. ఆ రేంజ్ మన డైరెక్టర్ గారికి ఉంది సార్. సూపర్ అనమాట. ఒక మంచి సినిమా, అంటే యూత్ అందరికి కనెక్ట్ అయిపోయే సినిమా. అలాగే ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది. అంటే ఒక సినిమా జోనర్లో ఎవరైతే యూత్కి అయితే ఏదైతే కావాలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్యామిలీతో వచ్చి చూడండి. అలాగే సినిమాలో మెయిన్ అందరి గురించి చెప్పుకునే దానికన్నా డైరెక్టర్ గారి గురించి మంచి చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళతో కూడా ఇంత బాగా యాక్ట్ చేయడం అనేది మామూలు విషయంగా. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే మన చూసాం టిక్ టాక్లో వాళ్ళు ఉంటారు కామెడియన్స్, అంటే ఉప్పల్ బాలు అని అదేమన్నా చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే అంత ఈజీ కాదు భయ్య. బ్లాక్ బాస్టర్ కొట్టారు. చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అలా ఇప్పుడే చూశాను బకాసుర రెస్టారెంట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉంటాం. ప్రవీణ్ గారు కానీ, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ చాలా కామెడీ రన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఎమోషనల్ నిజంగా ఇచ్చి పడేశారు అనమాట. అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కానీ, ఆ వైవ హర్ష స్టోరీ ప్రాణం పెట్టారనమాట. ఆ స్టోరీయే మెయిన్ సోల్ అనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ స్టోరీ ఉన్నదనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారనమాట. అలాగే సాంగ్స్ లాస్ట్లో ఎమోషనల్ సాంగ్స్ కానీ, ఆ డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో బ్లాక్ బాస్టర్ అనమాట బకాసుర రెస్టారెంట్. సో ఇచ్చి పడేసింది. త్రోట్ నవ్వుకుంటారు. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి బకాసుర రెస్టారెంట్. అన్నా ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూసిన అన్న ఏమన్నా సినిమా మామూలుగా లేదన్న. నిజంగా చెప్తున్నా అన్న, సినిమా వేరే లెవెల్ అన్న. మామూలు అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా భయ్యా, ఏమన్నా యాక్షన్, ఏమన్నా కామెడీ భయ్యా, హర్రర్ ఉంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్లో వేరే లెవెల్ భయ్యా.
అరుంధతి సినిమాని మించిపోతుంది భయ్య ఆర్ఆర్ సినిమా. నిజంగా చెప్తున్నా భయ్య. సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది భయ్య. ఉప్పల్ వాళ్ళు షాక్ అయ్యారా అంటాడు భయ్య. మామూలుగా ఉంటుంది భయ్య, వేరే లెవెల్ ఉంటుంది భయ్య. సినిమా బాగుంది భయ్య, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య, మంచి కామెడీ హారర్ అన్నీ ఉన్నాయి భయ్య. వైవార్చ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఎమోషనల్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఆయన చేసిన యాక్టింగ్ మన తల్లిదండ్రులు లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఫ్యామిలీ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక గుండెకు హార్ట్ని టచ్ చేస్తుంది భయ్య ఆ సెకండ్ హాఫ్లో సినిమా. నిజంగా భయ్య సినిమా సూపర్ ఉంది అన్న. ఇప్పుడే చూసానన్నా, మామూలు లేదన్నా. బకాస్టర్ రెస్టారెంట్ అన్న మామూలు లేదన్నా. యూసఫ్ గఢ్ బస్తీకి వెళ్తే హైదరాబాద్ రెస్టారెంట్, కృష్ణానగర్కి వెళ్తే స్పైసీ, కానీ ఇక్కడికి వస్తే మామూలు చెప్తానే కదన్నా, ఇరగదీస్తారన్నా. ప్రతి షాట్ ప్రతి సైన్ అన్న. ఈ డైరెక్టర్ శివాన్న అన్న ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ చేశారన్నా, ఇరగదీశారన్నా. ఫుల్ కామెడీ అన్న. అన్న ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ దాకా కామెడీ అయితే ఇంటర్వ్యూ నుంచి ఉంటుంది అన్న. లాస్ట్ 20 నిమిషాలు ఉంటుంది అన్న. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదన్నా. ఫుల్ బిర్యానీ తిని మనం వస్తే ఎలా ఉంటుంది అంతలా ఉంటుంది సినిమా. థియేటర్ మాత్రం ఖచ్చితంగా అన్న ప్రతి ఒక్కరూ కూడా థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడాలన్నా. ఆగస్టు 8, 2025 రిలీజ్ అయిందన్నా. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి చూడాలన్నా. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు, లవర్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా చూడాలన్నా థియేటర్కి వచ్చి. మామూలు బకాస్టర్ రెస్టారెంట్, జై బకాస్టర్ రెస్టారెంట్. ప్రవీణ్ అనే యాక్టింగ్ ఎరగదీశారన్నా. అలాగే మన పటాస్ అనే యాక్టింగ్, అలాగే క్యారెక్టర్లు ఒప్పల బాలు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా న్యాయం చేశారన్నా. మామూలు ఇట్టు కాదన్న ఇదే. ఈ వారంలో ఏదైనా ఇట్టుందంటే బకాస్టర్ రెస్టారెంట్ అన్నా. జై బకాస్టర్ రెస్టారెంట్. ఇప్పటివరకు 100 కోట్లు 200 కోట్లు పెట్టి తీయడం కాదు, ఈ సినిమా ఇలా తీయాలి. కామెడీ, ఫుల్ కామెడీ. మస్తు నవ్వుకున్నా, చాలా అంటే చాలా నవ్వుకున్నా. కడుపు ఉబ్బిపోయింది, పేగులు బయటకు వెళ్తాయేమనుకున్నా, అలా నవ్వుకున్నా. వాళ్ళు సూపర్. అసలు తిండి మీద కాన్సెప్ట్, తిండి దయ్యమో, తిండి పోతుంది దయ్యమో కాన్సెప్ట్ బాగుంది. సూపర్, ఎక్సలెంట్. అసలు మస్తు నవ్వుకున్నా, మస్తు ఎంజాయ్ చేసిన. ప్రతి ఒక్కరు చూడాలి. ఇప్పటివరకు వచ్చిన మూవీలలో నవ్వుకోవాలి, అన్ని టెన్షన్లు ఫ్రీ కావాలంటే వచ్చి బకాసుర రెస్టారెంట్ సినిమా చూడండి. ఇప్పుడే నేను బకాసుర రెస్టారెంట్ మూవీ చూశాను. అసలు చాలా బాగుంది. హర్ష గారు ఎప్పటికీ కామెడీగా తీశారు, ఇంట్లో మెయిన్ క్యారెక్టర్గా తీశాడు. అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేనండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి చూడాలి. బకాసుర రెస్టారెంట్ వండర్ఫుల్ ఫిలిము. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారు డైరెక్టర్ మాత్రము ఎక్సలెంట్ తీసిండు మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ ఇంకా వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. ప్రవీణ్ గారికి పర్ఫార్మెన్స్ అయినా సరే, హర్ష గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, గరుడ అసలు ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. మూవీ మాత్రము ఒక శివతత్వంతో ఉంటుంది. మూవీ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఎవ్రీ సీన్. మళ్ళీ మెయిన్ థింగ్ దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ మాత్రము వండర్ఫుల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇలాంటి ఫిలిమ్స్కి ఒక చిన్న ఫిలిము అని చెప్పేసి అస్సలు అనుకోకండి. చిన్న ఫిలిమే పెద్ద రేంజ్లో ఉన్నది. మూవీ మాత్రము బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్టోరీ ఎక్సలెంట్గా ఉంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ఇంకోటి దీంట్లో ఒకటి మన శివుని గురించి చెప్పడం ఉన్నది, ప్లస్ కామెడీ ఉన్నది. ప్రతి ఒక్క పాత్ర చాలా బాగా కనెక్ట్ అయిపోతాము. ఆడియన్స్ థియేటర్లో కూర్చొని ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తున్నా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. బకాసుర రెస్టారెంట్ టైటిల్లోని ఒక కిస్ట్ ఎస్జే శివ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్. బకాసుర అంటే తినేవాడు, రెస్టారెంట్ అంటే మనం వెళ్ళేవాళ్ళము. అది ఫన్గా తీసుకున్నారు. కానీ వెండి తెర మీద చూస్తే ప్రతి ఒక్క సన్నివేశం కూడా హార్ట్ఫుల్గా నచ్చే విధానంగా యూత్ మూవీ అనుకుంటాం. కానీ యూత్ స్టేజ్ దాటిన తర్వాత, కెరీర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రవీణ్ గారికి హ్యాట్సప్ చెప్పచ్చు. ప్రవీణ్ గారి పల్స్ కూడా చూసుకుంటే మనతో ఉన్న వాళ్ళకే కాదు, మన మధ్య లేని వాళ్ళకి కూడా ఏంటి అనేది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆ ఫీల్ అనేది హ్యాట్సప్ చెప్పచ్చు భయ్య. మ్యూజిక్ కూడా డైరెక్టర్ గారు భలే వికాస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ పాయింట్స్ హైలైట్గా ఉన్నాయి. కామెడీ తగ్గట్టుగా, ఆర్టిస్టులు తగ్గట్టుగా వైవార్ష గారిని అయితే చెప్పక్కర్లేదన్న. యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్ వాడకూడదు అంటారు. నేను కూడా లెఫ్ట్ హ్యాండే, ఐఎమ్ ఫుడీ. బకాసుర రెస్టారెంట్ ఫుడ్ మీద ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బుద్ధి మీద ఉండే కంటెంట్ అనేది మేకర్స్ మనకు ప్రజెంటేషన్ చేశారు. ఇటు ఫ్యామిలీ వాళ్ళకి కానీ, అటు యూత్కి కానీ, ప్రేక్షకులకి ఆదరించే ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నది. కంటెంట్ ఉన్న మూవీ అంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. ఇది చిన్న మూవీ కాదు,
ఆల్ ది బెస్ట్ బకాసుర టీమ్. సూపర్ భయ, మంచి మూవీ. ఎక్కడ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు మూవీని. డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఏం జరుగుతుందని కుతూహలం ఎక్కువ ఉంటుంది మూవీలో. అందరూ ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్లో. సూపర్ మూవీ, సూపర్. ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. హర్ష గారు ఎప్పుడు మనం కామెడీగా చూస్తుంటాము, ఈ సినిమాలో అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. బకాసుర రియల్ లైఫ్ లో ఎలాగైతే ఉంటారో సేమ్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు హర్ష గారు అంత బాగా చేశారు. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ శివ గారు కూడా బాగా డైరెక్ట్ చేశారు. బీజిఎంస్ అయితే, మ్యూజిక్ అయితే, సాంగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మొత్తం బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి చూడండి. బకాసుర సినిమా భయ చూశాను భయ ఇప్పుడే. అబ్బా భయ సినిమా ఉంది భయ. సినిమాలో యాక్టింగ్లు, డ్యాన్సులు, ఫైట్లు దెయ్యాలు భయ. సినిమా మొత్తం దెయ్యాలి భయ. మనిషి అది దెయ్యం అర్థం కావట్లేదు భయ. బాబా దెయ్యాలు చేసే కామెడీలు, అల్లర్లు, రొమాన్సులు, డైలాగులు ఏంది భయ, డ్యాన్సులు. సినిమా చూస్తూ ఉంటే భయ సినిమా కారిపోతుంది. ఆడి కూడా అన్నాడు భయ ఇందాక 1,00,000 కోట్లు అన్నాడు భయ. అన్యాయం భయ, దారుణం భయ. 1,00,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్లు కూడా తక్కువే. కాబట్టి ఈ సినిమాకి ఎంత ఇచ్చిన తక్కువేనో. కాబట్టి సినిమా మాత్రం 100% ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇంకా సినిమాకి ఇప్పుడే బుకింగ్ అయిపోయినాయి. హైదరాబాద్లో థియేటర్లో మొత్తం ఫుల్ పోయా. ఎక్కడ చూసినా సినిమా బకాసుర అనే. ఆ డైరెక్షన్ గారి అబ్బా ఎజ్జ శివ అంట. ఆ శివ అన్న ఏందన్న, అరుంధతి, దెయ్యాల కోట, దెయ్యాలు సినిమాలు చూసి అన్నిటికంటే గ్రాజ్ చేసింది ఇది. ఒక ప్రేమ కథా చిత్రం కంటే ఈ సినిమా బాగుంది అంటున్నారు అందరూ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు పక్క ఇదే. ఈ సినిమా అయితే ఇప్పటికీ ఆ మ్యూజిక్ కానీ పాటలు కానీ ఎరగదీసారు. ఇంకా యాక్టింగ్ కూడా చంపేశారు. రేపటికల్లా 1000 కోట్లు పక్క అంతే. నేను నిజంగా బకాసుర మూవీకి రావడం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, స్టార్టింగ్లో ఏదో అనుకున్నా కానీ చూస్తూ ఉంటే బకాసుర ఐఎమ్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. అసలు ఆ దయాలు రావడం ఏంది, మన మనుషులు రావడం ఏంది, వాళ్ళు తినడం ఏంది, అసలు అది నాట్ ఓన్లీ బ్యాచులర్స్, ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్, ఎనీవన్ కెన్ వాచ్ దిస్ ఫిలిం అండ్ దే కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ అయితే చాలా బాగుందండి. అది కాకుండా సెంటిమెంట్స్ కూడా చాలా బాగా చూపించారండి. ఫ్రెండ్షిప్లో కానీ, బ్రదర్స్ కానీ ఎలా ఉండాలనేది చాలా బాగుందండి. అందరూ చూడాల్సిన సినిమా అండి. అందరూ చూడాల్సిన. బకాసుర రెస్టారెంట్లో చాలా మంచి భోజనం పెట్టారండి. అంత బాగుందండి రెస్టారెంట్. ఎంత బాగుందండి, అంత బాగుంది. నా పేరు అజయ్ కుమార్, నేను ఆర్టిస్ట్. ఈ సినిమా బకాసుర అనేది అంటే ఓన్లీ ఫుడ్ గురించి అనుకున్నాను, కానీ ఇట్ స్టార్టింగే దయ్యాల గురించి, ఒక నిమ్మకాయ, ఒక స్టోరీ, ఒక హీరోస్, ఒక 5 మెంబర్స్ తీసుకొని చాలా బాగుంది సినిమా. హైలైట్ కామెడీ ఉంది. ఒక హర్రర్ మూవీ, అంటే ఒక కోరిక, అంటే ఒక దయ్యానికి ఉన్న కోరికని ఎలా చూపిస్తారు అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా థ్రిల్లింగ్గా ఉంది. హైలైట్ సినిమా, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సినిమా అంతా అయిపోయింది అనుకున్నాను, ఉంది కదా అనుకున్నాను నేను. సినిమా అంతా అయిపోయింది, చాలా బాగుంది. చిన్నపిల్లలతోనే, ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది సినిమా. మళ్ళీ ఇంకా చూడాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంకో షోకి వెళ్తాను. చాలా బాగుంది సినిమా, చూడండి అందరు కలిసి. నమస్తే అన్న, ఇప్పుడే బకాసుర మూవీ అయితే చూడడం అయితే జరిగింది మామ. చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఎందుకంటే ఇందులో కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది. చాలా అంటే ఈ స్టోరీ ఒక థీమ్లో వెళ్ళింది భయ్య. నేను చెప్తాను, ప్రతి ఆడియన్స్ కూడా నవ్వుకుంటారు, అలాగే లాస్ట్లో ఎమోషనల్ అవుతారు ఆ స్టోరీ వినగానే. అలాగే ఫుడ్ కోసం ఈ కాన్సెప్ట్ తీసుకురావడం. బకాసుర రెస్టారెంట్ ఓన్లీ ఫుడ్ కోసం అనుకున్నాను, కానీ ఆ ఫుడ్ వెనకాల ఉన్న ఎంతో కష్టం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను మా ఈ సినిమా చూసిన తర్వాత. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా అంటే చాలా ఫన్నీగా నవ్వించారు. పవన్ అన్న అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. స్టోరీ వేజ్ అయితే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అలా కామెడీగా నడిచింది. తర్వాత సెకండ్ హాఫ్ నుంచి కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఇంత మంచి మూవీ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో వచ్చి హర్ష అయితే యాక్టింగ్ అయితే చింపేసాడు నిజంగా. ఉప్పల బాలు, తర్వాత వైజయ్ సత్యం, మొత్తం ఎవరినైతే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ మిస్ అవుతున్నాం కామెడీ వీడియోస్తో, అలాంటి వాళ్ళందరూ ఇక్కడ సినిమాలో ఉన్నారు. మీరైతే పడి నవ్వుకోవచ్చు. లాస్ట్ అయితే ఉప్పల బాలు గారు సాంగ్స్ అయితే బాగుంటాయి. నిజంగా చెప్తున్నారు, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే సూపర్ భయ్యా. ప్రతి ఒక్కరు బకాసుర రెస్టారెంట్ సంబంధించి ఎమోషనల్ కామెడీ అన్ని ఇందులో ఉన్నాయి. నేను చెప్తాను, డైరెక్టర్ గారు అయితే సూపర్ హిట్ కూడా వేశారు. డైరెక్టర్ గారు అయితే మంచిగా తీసుకొచ్చారు భయ్య. స్క్రీన్ ప్లేలు కానీ ప్రతి ఒక్కటి కూడా, డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారికి అయితే కాస్ట్లీ వర్షమే భయ్యా. బకాసుర రెస్టారెంట్ నిజంగా చాలా మంచి సినిమా. ఈ మధ్య చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా కొన్ని కోట్ల సినిమాలు వచ్చాయి. బట్ కంటెంట్ మ్యాటర్స్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. నిజంగా త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేస్తాం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కావచ్చు, చాలా ట్విస్ట్లు ఉంటాయి.
స్టార్టింగ్ ఏదో ప్రమోషన్ స్టంట్ లాగా అనిపించింది నాకు ముందు. బట్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇలాంటి కంటెంట్ మీరు ఎవరు ఊహించలేరు అనే మ్యాటర్ని తెలియజేయడానికి అలాంటి ఛాలెంజ్లు వేశారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. సినిమా అయితే చాలా బాగుంది. చేసిన ప్రతి ఒక్క యాక్టర్, మెయిన్గా హర్ష బ్రో యాక్టింగ్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో చేసిన ప్రతి ఒక్కటి, ప్రవీణ్ అన్న, ఇంకా మన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది, వైజాగ్ సత్య, ప్రతి ఒక్కరు త్రూ అవుట్ ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తూ యాక్టింగ్ చేశారు. ప్రతి సీను నవ్వించేలా ఉంది. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి తగిలేలా వేయడం, ఇష్టం లేని జాబులు చేయడం, ఇలాంటి ప్రతి ఒక్క ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఉన్న టాపిక్ని తీసుకొని దాంట్లో కామిక్ని ప్రతి దాన్ని యాడ్ చేసి తీయడం అయితే జరిగింది. చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ సూపర్ ఉందన్న, చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో కానీ అందరు వచ్చి చూడొచ్చు. బకాసుర అనే టైటిల్ సూపర్. అసలు మూవీ ఎక్సలెంట్, అసలు నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ఫిలిమ్స్ మళ్ళీ ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కొట్టినాం. ప్రవీణ్ అన్న చాలా మెయిన్ లీడ్గా ముందుకు కథను తీసుకొచ్చాడు. వెరీ సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడే బకాసుర మూవీ చూడడం జరిగింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత చాలా బాగా కామెడీ, మస్తు ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీ కూడా దీన్ని చూడొచ్చు. అండ్ డైరెక్షన్ గారు అయితే చాలా బాగా, ఆ స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఒక ఏంది లాజిక్ లేదని అనుకుంటా, బట్ క్లైమాక్స్కి వచ్చే వరకు దాన్ని క్లియర్గా చూపించారు. అక్కడ రియలైజ్ అవుతాం. అండ్ దీనికి కంటిన్యూటీ పార్ట్ కూడా ఉంది. చాలా చాలా నవ్వుకున్నాం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత. ఫ్రెండ్షిప్ గురించి కానీ, వాళ్ళు అక్కడ రూమ్లో ఉండే ఆ కామెడీ కానీ చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఎక్కడ డిసప్పాయింట్ గారండి. మీరు హాయిగా ఫ్యామిలీతోని కడుపబ్బా నవ్వుకునే మూవీ ఇది. డోంట్ మిస్. మనం రెస్టారెంట్కి పోయినప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తిన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం వా తిన్నామనే ఎంజాయ్మెంట్లో ఉంటాం కదా. ఈ సినిమా చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి నవ్వుల పండగ. డోంట్ మిస్. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. బకాసుర మూవీ చూసా. సినిమా మాత్రం మామూలుగా లేదు. అంటే ఏదో ఒక సినిమా చూస్తే మనకు కొన్ని మార్క్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. బట్ ఎస్జే శివ గారికి ఈ మూవీ తోటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది అన్న. ఎందుకంటే ఆ రేంజ్లో తీసిండు. ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఎంచుకున్న ప్లాట్ అన్న ఎలా అయితే అనుకున్నారో దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాడు. దాంట్లో 100% సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగుందన్న. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ కామెడీ కావచ్చు అన్న, మెయిన్ కామెడీ అన్న. మన వైవా హర్ష ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరు చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో అన్న ఒక బ్లాక్ ఉంటుందన్న. ఆ పోర్షన్ మొత్తం మీరు పడి నవ్వుకుంటారన్న. ఓన్లీ చిన్నపిల్లలు, మన యూతే కాదు, ఫ్యామిలీతో చూడొచ్చన్నా. అంత బాగుంది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, ఎస్జే శివ పేరు గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ మన టాలీవుడ్లో మారు మోగిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ప్రొడ్యూసర్ గారు, మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ వర్త్ అనేలా ఉంది. ముందుగా డైరెక్టర్ ఎస్జే శివ గారికి నా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న అందరు యాక్టర్స్ని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్గా బకాసుర రెస్టారెంట్ అనే సినిమా తీయడం చాలా 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 గొప్ప విషయం. ఎక్కడో కన్నడ వాళ్ళకి, హిందీ వాళ్ళకి ఇస్తున్న అవకాశాలను ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి ఈ సినిమాని హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ నిజంగా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం ముఖ్యంగా ఈ సినిమాలో హర్రర్ ఉందన్న. అసలు పిచ్చ పీక్స్కి వెళ్ళిపోతారు హర్రర్ కామెడీ కానీ. సో ఒక ప్రేమ కథా చిత్రం తర్వాత మళ్ళీ అంతలా ఫీల్ అయిన చిత్రం ఇది. సో టీం మొత్తానికి, అలాగే ప్రవీణ్ అనే యాక్టింగ్కి నేను ముగ్ధుని అయిపోయాను. సో ఈ టీంని ఆదరించాలని ప్రేక్షకుల్ని అందరినీ కోరుతూ. హాయ్ అన్న. ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూశాను. సినిమా విషయానికి వస్తే ఒక చాలా మంచి సినిమా అన్న. చాలా అంటే చాలా బాగుంది. మైండ్ ఎవరి గురించి చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారు ఎస్జే శివ గారు చాలా అంటే చాలా బాగా తీశారన్న. అంటే ఒక స్క్రీన్ ప్లే 2 hours 38 minutes ఉంది సినిమా అన్న. అంతసేపు జనాలను అట్లా కూర్చోబెట్టారు సీట్లలో, అంత బాగా తీశారన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అయితే అనిపిస్తుంది నాకైతే. సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చింపేశారని చెప్పి యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు, హర్ష గారే కానీ, మన ప్రవీణ్ గారే కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు ప్రతి ఒక్కరు. సినిమా విషయానికి వస్తే ఇంతే, ఒక కామెడీ హర్రర్ మంచి సినిమా. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాని థియేటర్కి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే బకాసుర మూవీ చూసిన ఐమాక్స్లో. ఏముందన్న మూవీ. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పాలని, ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా తీశారు. చాలా సంవత్సరాల తర్వాత నేను నవ్వుకున్నాను ఫుల్ లెంత్. ప్రవీణ్ గారి యాక్టింగ్ కానీ, హర్ష సాయి గారి యాక్టింగ్ కానీ. ఇప్పుడు మనకి దెయ్యాలనుకో, దెయ్యాలు ఏం చేస్తాయన్నా, మన మీద పగపడతాయి, మనల్ని పీడిస్తాయి, మనల్ని తినేస్తాయి. కానీ ఇందులో దెయ్యం మాత్రం చాలా మంచిది. దానికి ఒకటే వీక్నెస్, బకాసుర టైటిల్కి తగ్గట్టే తిండి అంటే వీక్నెస్. ఆ తిండి కోసం పడి వచ్చేసి దెయ్యం గురించి టేకింగ్ చేశారన్న డైరెక్టర్ గారు. కథ ఎలా ఎంచుకున్నారో తెలియదు కానీ ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇదంతా హైలైట్. గుర్తించుకుంటానే ఎస్జే సూర్య గారు మంచి డైరెక్టర్ అవుతారు. సినిమా మాత్రం ఏమీ మైనస్లు లేవన్న. 2.5 వర్త్
మనం ఇచ్చే మనీకి మాత్రం వర్త్ అవుతుంది సినిమా. అందరూ యాడ్సాప్ బాగా చేశారు. నెక్స్ట్ యూట్యూబర్స్ అందరికీ ఒక లైఫ్ ఇచ్చారన్న డైరెక్టర్ గారు. సెకండ్ హాఫ్ ఉంటుందన్న యూట్యూబర్ అందరికీ లైఫ్ ఇచ్చి ఆ దెయ్యం, ఆ మంచిదనం, ఆ ఎమోషన్ ఫుల్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇందులోని. ఒక సెంటిమెంట్ అన్ని కామెడీ అయితే కామెడీకి రావాలంటే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న మూవీ. ఎవరో కూడా మిస్ అవ్వకూడదు. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు మొత్తగా అందరూ చూడదగ్గ సినిమా. అందరూ చూసి టికెట్ కొనుక్కున్న వాళ్ళకి వర్త్ అవుతుంది అన్న సినిమా. సూపర్ డూపర్ హిట్ అన్న సినిమా. రాసుకోండి అన్న. బకాసుర రెస్టారెంట్ మూవీ చాలా బాగుందన్న. సో దయ్యంతో కూడా కామెడీ చేయొచ్చు. జనరల్గా దయ్యం అనుకుంటే మనం ఏమనుకుంటా హర్రర్ ఎక్కలే మనకు పాయింట్ తడిసిపోతుంది దయ్యం కనుక ఇన్వాల్వ్ అవుతుంది. అదే దయ్యం మనతో కలిసి అదే దయ్యంతోనే వీళ్ళు కూర్చొని తింటారు. దయ్యాన్ని కూడా వీళ్ళు వ్యాపారంగా చేశారు. అది చాలా బాగుందన్న. సో దయ్యం ఒక ఫుడ్ దయ్యం అంట. ఎంత తింటుందన్న, ఒక మనిషి 100 మంది 200 మంది తింటున్నా. జనరల్గా సోషల్ మీడియా యాక్టర్లను మామూలుగా మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూస్తుంటాం. వాళ్ళను కూడా వెండి తెరకు పరిచయం చేశాను ఈ డైరెక్టర్ గారు. చాలా సూపర్ అన్న. పేరుకి చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమాకు తగ్గట్టుగా ఏమాత్రం తక్కువ లేదన్న. పెద్ద క్యాస్టింగ్ కూడా వైవార్చారు కానీ, ప్రవీణ్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ చాలా బాగుందన్న సినిమా మాత్రం సూపర్. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఫ్యామిలీ ఎంటర్టైన్ ఎవరైనా చూడొచ్చు అన్న. ఇప్పుడే బకాసుర మూవీ చూసి బయటకు వచ్చాను. డైరెక్టర్ గారు సినిమాస్ చాలా బాగా ఇచ్చారు. ఆయన థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు పర్సన్ కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చూడాల్సిన మూవీ. కామెడీ ఫుల్ రిచ్ కామెడీ ఫస్ట్ లాస్ట్ వరకు. కేరళ, గోవా అంతా షూట్ చేసుకొని వచ్చారు. బకాసుర రెస్టారెంట్ అనేది బాగా చూపించారు దీనిలో. హర్రర్ మూవీలో కామెడీ ఫుల్. ఇది ప్రతి ఒక్క పర్సన్ చూడాల్సిన మూవీ. డైరెక్టర్ చాలా బాగా చేశారు. హీరోయిన్, యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఎవ్రీ నైస్ మూవీ. చాలా గ్రేట్ మూవీ ఇది. ఈసారి ఆగస్ట్ 8కు రిలీజ్ అయిన మూవీ బకాసుర రెస్టారెంట్. ఈ మూవీ మాత్రం ఈ వీక్ చాలా హిట్ మూవీ. ఇది మంచి హిట్ మూవీ. ఈ మూవీ చూసి ప్రతి ఒక్కరు ఆదరించాలి. డైరెక్టర్ మంచి గొప్ప పేరు రావాలి. ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ చాలా వెరీ నైస్ మూవీ. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే బకాసుర మూవీ చూసి వస్తున్నాను. నిజంగా నాకైతే సినిమా త్రూఅవుట్ చాలా వరకు చాలా కామెడీ అనిపించింది. లాస్ట్లో మాత్రం ఏడిపించారు డైరెక్టర్ గారు. నిజంగా చాలా అంటే చాలా హర్ష సాయిని పెట్టి కూడా ఏడిపించవచ్చు ప్రేక్షకుల్ని అనిపించేలాగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. టచ్ అయింది, గుండెలకు టచ్ అయింది. సినిమా ఓవరాల్గా ఫుల్ కామెడీ చేసుకొని వచ్చారు. అంటే లాస్ట్ సెకండ్ హాఫ్కి ట్విస్ట్ కూడా ఒకటి రివీల్ చేశారు. నిజంగా ఈ సినిమాని ఈ రేంజ్లో ఉందంటే రాబోయే రెండో పార్ట్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమవుతుంది. నిజంగా చాలా కామెడీగా తీసుకొచ్చారు. లాస్ట్లో సెంటిమెంట్, కామెడీ రెండు కలిపి ఈ రేంజ్లో హిట్ కొడతాం అనేది మామూలు విషయం కాదు. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్స్లో థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడే చూసాను, చాలా బాగున్నది బకాసుర మూవీ వచ్చేసి. కామెడీ చాలా బాగున్నది. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. నేనైతే అందరికీ ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చి చూడమని సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. 100 కోట్లు పెట్టిన సినిమా కంటే 100 రెట్లు బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా చేసిన కామెడీ కంటే బ్రహ్మాండంగా కామెడీ చేశారు మనోళ్ళు. వాళ్ళకి లచ్చలు ఇస్తున్నారు. కామెడీ రావట్లే సినిమాలు మొత్తం పోతున్నాయి. ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి. జస్ట్ 10,000 20,000 ఇస్తే మంచిగా నవ్విస్తారు. ఒకసారి సినిమా చూడండి. నవ్వి చచ్చిపోయినాం. ఉప్పల్ బాలు, మనోడు వైజాగ్ సత్య, నా బంగారం, మనోడు ఆవేశ స్టారు ఫుల్ నవ్విన. ఏ సినిమా బ్రహ్మానంద సినిమాకి ఒక్కసారి కూడా నవ్వలే ఇంతవరకు కూడా. ఆలి సినిమాకి ఎప్పుడు నవ్వలేదు. ఈ సినిమాలో ఫుల్ నవ్విపించారు. ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి స్వామి. మీ సినిమా బతకాలంటే నవ్వు రావాలంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకోవాలి. లచ్చలు ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటే సినిమాలు అన్నీ పోతున్నాయి. నవ్వు రావట్లేదు. నవ్వు వస్తేనే కదా సినిమా చూస్తే. సినిమా ఎందుకు చూస్తారు భయ్యా? పని లేకుంటే టైంపాస్ కోసం చూస్తారు. టైంపాస్ అంటే ఎంజాయ్ అంటే నవ్వు రావాలి కదా. నవ్వు రావాలంటే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇలాంటి అవకాశాలు ఇస్తే మనం ఫుల్ ఎంజాయ్ వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి, మాకు నవ్వు వస్తుంది. ఈ సినిమా బాగాలేదంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను నిజంగా చెప్తున్నా భయ్యా, మీరు చూడండి. చూసి మీకు నవ్వు రాకపోతే, సినిమా బాగలేదనిపిస్తే ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పు తీసుకొని పడగొట్టినన్ని. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐ లవ్ యూ డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్. ఎవరైతే ఈ మ్యూజిక్ కొట్టారో ఆ మ్యూజిక్ కొట్టానికి మాత్రం అవార్డు ఇవ్వాలయా. నంది అవార్డు ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే ఆయన పాప చిన్న హీరో, చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్, చిన్న క్యారెక్టర్లు పెట్టుకొని చేసిన వ్యక్తికి బాహుబలి సినిమా కంటే బ్రహ్మాండంగా మ్యూజిక్ కొట్టాడు. ఐ లవ్ యూ మ్యూజిక్, ఐ లవ్ యూ. బకాసుర మూవీ ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. ఎమోషనల్ కామెడీ మొత్తం అంతా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ మూవీ అయితే సూపర్. బకాసుర రెస్టారెంట్ సూపర్ ఉందన్న సినిమా అయితే. బకాసుర మూవీ చూసా, చాలా బాగుంది. నాకు కామెడీ, ఎమోషనల్, కొంచెం థ్రిల్లర్ ఇవన్నీ చాలా ఉన్నాయి.
నేను ఎంటీ స్టమక్తో వెళ్ళి సినిమా చూసా, కాకపోతే ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీగా ఉంది సినిమా, చాలా బాగుంది. భయ్యా ఏం చెప్పాలి భయ్యా, బకాసుర రెస్టారెంట్ బకాసుర బాబా ఏం నవ్వించారన్న డైరెక్టర్ గారు, హ్యాట్సప్ అండి హ్యాట్సప్. సినిమా మాత్రం మామూలు లేదు భయ్యా, చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేస్తాం మూవీని, చాలా అద్భుతంగా తీశారు, బాగుంది. హర్షచముడు ప్రవీణ్ అన్న ఇద్దరు కలిసి డైరెక్టర్ గారు కలిసి మ్యూజిక్ అందరు కలిసి ఒక మ్యాజికల్ వండర్లాగా ప్రతి చిన్న సీన్ కూడా ఎంజాయ్ చేశాను. ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా ఈ మూవీని ఆదరిస్తారు. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనకు కామెడీ ప్లస్ హర్రర్ ప్లస్ అందులో మిక్సింగ్ సెంటిమెంట్తో పడేశారు. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి. సినిమా మాత్రం మామూలుగా లేదు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. లైక్ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. హర్షచముడితో కూడా ఇంత మంచి సెంటిమెంట్ పండిస్తారా? ఆ ప్రవీణ్ భయ్య కూడా క్యారెక్టర్ అది ఒదిగిపోయాడు, బాగా అసలు మామూలుగా లేదు. ఇంకో అన్న కూడా అసలు ప్రతి ఒక్కరు ఏమని చెప్పాలి ఆ పేర్లు, ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారు. హర్షచముడు అది మన అమ్మమ్మ క్యారెక్టర్ చేసింది కదా, ఆవిడ కూడా పెద్దమ్మ గారు ఏం చేసింది తెలుసా అమ్మ, ఉప్పల్ బాలు అయితే అందరూ ప్రతి ఒక్క చిన్న కామెడీ కాకుండా అందరినీ తీసుకొని అందరినీ మనసారా కడుపుబ్బ నవ్వించారు. ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తారు. బకాసుర రెస్టారెంట్ అంతే.